ప్రజాస్వామికవాదులు భయపడినట్టే జరిగింది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ మొక్కలు పేట్రేగిపోయాయి. సాక్షాత్తు మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే దాడులకు తెగబడ్డాయి. మెజార్టీ లేకపోయినా అధికారమే ఆయుధంగా కనగానపల్లి ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది అధికార పార్టీ. ఎంపీపీ ఎన్నిక విషయంలో మంత్రి పరిటాల అధికారులు వ్యవహరించిన తీరుపై అనంత జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ. ఏకపక్షంగా కనగానపల్లి ఎంపీపీ ఉపపోరు ఎన్నిక. మంత్రి పరిటాల సునీతకు దాసోహమైన అధికారులు. దాడులు దౌర్జన్యాలతో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ. అనంతపురం జిల్లాలో ప్రజాస్వామ్యం మంటగలిసింది. అది సాక్షాత్తు మంత్రి ఆదేశాలతో. వినేందుకు ఆశ్చర్యంగానే ఉన్నా ఇదే నిజం. అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి పోలీసులు అధికారులు దాసోహమన్నారు. 11 మంది ఎంపీటీసీలున్న కనగానపల్లి మండల ప్రజాపరిషత్ అధ్యక్ష స్థానానికి బుధవారం ఉప ఎన్నిక జరిగింది. దీన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఎందుకంటే టీడీపీకున్న బలం 4 ఎంపీటీసీలే. ప్రతిపక్ష పార్టీకి 7 ఎంపీటీసీల మద్దతు ఉండడంతో కంగారు పడ్డ టీడీపీ సామదాన భేద దండోపాయాలను ఉపయోగించుకుని ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నుంచి 7 మంది, టీడీపీ నుంచి 4 కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికకు హాజరయ్యారు. ఎన్నిక మొదలవుతుందనగా భారీ కాన్వాయ్తో మంత్రి పరిటాల సునీత ఎన్నికలు జరిగే కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. అంతే, ఒక్కసారిగా రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై దాడులకు తెగబడ్డారు. కొందరిని బయటకు వెళ్లగొట్టారు. తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ విచక్షణారహితంగా కొట్టారు. ఓటింగ్లో పాల్గొనడం ఇష్టం లేదని చెప్పినా లెక్క చేయలేదు. బలవంతంగా చేతులెత్తించారు. బలవంతంగా ఈ చేతులు ఎత్తినట్లు ఇది చేసుకున్నారు. యాక్చువల్ అంటే వాళ్ళిద్దరు చేతులు ఎత్తడం లేదు. రాజేంద్ర గానీ మేము 5 మంది పెట్టలేదు. బలవంతంగా అర్ధగంట చేసి బంగపోయి పెట్టించుకున్నారు. మమ్మల్ని ఓడించేంత ధైర్యం ఉందా అంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ గంగమ్మ చీరలాగారు. కొంగు పట్టి పీకి ఈడ్చినారు. చేస్తామని నేను ఎత్తలేదు. ఇప్పుడు ఎంపీపీ అయిందా ఎమ్మి ఈడ్చింది నన్ను. ఏం చేశారు వాళ్ళని ఎన్ని కుర్చీలు ఇరగొట్టి ఎన్ని చేపించుకున్నాం. మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే ఈ దౌర్జన్యకాండ జరిగిందని ప్రతిపక్ష ఎంపీటీసీలు ఆరోపించారు. అదే దౌర్జన్యంగా చేతులు ఎత్తించి మన కొంగు బట్టి ఈడ్చి దౌర్జన్యం చేసి పోలింగ్ కేంద్రంలోనే పరిటాల వర్గీయులు దాడులకు తెగబడుతున్నా ఏ ఒక్క పోలీసు ఇది అన్యాయమని ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న ఎన్నికల అధికారి ధర్మవరం ఆర్డీఓ బాలానాయక్ కనీసం వారించే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా ప్రతిపక్ష ఎంపీటీసీలెవరూ సంతకాలు చేయకుండానే ఎన్నిక ముగిసిందని, టీడీపీ అభ్యర్థి విజయం సాధించారని ప్రకటించారు. ఎవరు చేతులెత్తలే వాళ్ళకి ఆర్డీఓలు, సిఐలు, పోలీసులు, డిపార్ట్మెంట్ మొత్తం సపోర్ట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళని బయటకు పంపించేసినారు మొత్తం. ఉపపోరు సందర్భంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు వాస్తవాలను చిత్రీకరించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు వెళ్తున్న సాక్షి మీడియా వాహనాన్ని కూడా మామిళ్లపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి పరిటాల సునీత వ్యవహరించిన తీరును అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుబట్టారు. మేము ఏం చేసినా చెల్లుతుంది, ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, బీసీ ఎస్సీల వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, మాకు అధికారం ఉండాలి, మా దౌర్జన్యం ద్వారా మేము డబ్బు సంపాదించుకోవాలి, అధికారం నిలబెట్టుకోవాలా, ఇంతే తప్ప పరిటాల సునీతకి ఇంతకు మించి వేరే ఎజెండా అనేది కనపడడం లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రవర్తించిన మంత్రి పరిటాల అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఎన్నికలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ గారు కూడా అక్కడ మంత్రిగా ఎక్సెప్షో మెంబర్గా కూడా అటెండ్ అయిన మంత్రి గారి పైన కూడా చర్యలు రాజ్యాంగపరంగా కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజు కూడా ఉంది. కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.